టికెట్లు రావనే భయంతోనే కొందరు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వైకాపాలో చేరుతున్నారని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్లో వ్యాపారులున్న ప్రజాప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్ వైకాపాలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తేనే అభివృద్ది మరింత వేగంగా జరుగుతుందన్న చంద్రబాబు ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లిస్తామని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా కొండవీటి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు 34 కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్ రోడ్డును ప్రారంభించారు. కొండవీడు నగరానికి శంకుస్థాపన చేసి కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీని విడుదల చేసిన ఆయన కొండవీడు సామ్రాజ్యం, కొండవీడు వైభవం, కొండవీడు కైఫియత్ పుస్తకాల్ని ఆవిష్కరించారు. మ్యూజియం, జంతు ప్రదర్శనశాల, బొటానికల్ గార్డెన్, స్టార్ హోటల్ ఏర్పాటుతో కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అటవీ, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో 4.5 తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించిన చంద్రబాబు కేసీఆర్, జగన్ కలిసి తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని కుట్రపన్నారని ఆరోపించారు. సహకరించవలసిన తెలంగాణ ప్రభుత్వం సహకరించకుండా మనకు అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోడి కత్తి పార్టీ హైదరాబాద్ లో లోటస్ పాండ్ నుంచి ఆపరేషన్లు, కేసీఆర్ వత్తాసు, అక్కడ ఆస్తులు ఉండేవాళ్ళందరినీ బెదిరించడం. మీరుగా తెలుగుదేశంలో ఉంటే మీ ఆస్తులకు నష్టం జరుగుతుంది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్ళండి, నేను కూడా అండగా ఉంటానని టీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఒకరిద్దరు నాయకులు పోయారు. మనం అభివృద్ధి చేస్తా ఉంటే కొంతమంది పోయారు. ఎందుకు వెళ్లారని నేను అడుగుతున్నా. నేను కాపులకు కూడా 5% రిజర్వేషన్ ఇచ్చిన దానికి వెళ్లారా? ఒక కార్పొరేషన్ పెట్టి న్యాయం చేశారని మీరు వెళ్లారా? దేనికి వెళ్లారని అడుగుతున్నా. టికెట్లు రావనే భయంతో తెలుగుదేశం పార్టీని వీడుతున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మీకు అందుబాటులో ఉండమన్నాను. కొంతమంది అందరూ కాదు కానీ చాలా మంది బాగా తిరిగారు. ఒకరిద్దరు ప్రజల దగ్గర తిరగకుండా మళ్ళా ఓడిపోతామనే భయంతో జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళా సీట్లు ఇస్తాడని, ప్రజల్ని మోసం చేయొచ్చని అక్కడ పోయే పరిస్థితికి వచ్చారు. ప్రజా సేవకు కావాల్సిన వ్యక్తులు మనకు కావాలి తప్ప డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తులు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా దోచుకుంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చదువుకున్నాడో, ఎక్కడ చదువుకున్నాడో కూడా చెప్పలేని వ్యక్తులు ఒట్టి వాగ్దానాలు చేస్తున్నారు. అవి పేపర్ మీద ఉంటాయి, ఆచరణ సాధ్యం కాని విషయాలు మాట్లాడి మభ్య పెడతారు తప్ప వచ్చే లాభం లేదు. కొండవీటి కోట అభివృద్ధి పనులను పర్యవేక్షించిన పలువురు అధికారులను చంద్రబాబు సన్మానించారు.